ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరొక మారు మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. గత 1-2 వారాలుగా సమాధానమును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. యూదా పత్రిక 2వ వచనాన్ని ఆధారం చేసుకొని మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుని యొక్క సమాధానమును 4 భాగాలుగా విభజించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు నుండున్న సమాధానము. యేసుక్రీస్తు నుండున్న సమాధానము, పీస్ ఫ్రమ్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి వచ్చే సమాధానం. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహజంగా పౌలు మహాభక్తుని యొక్క అన్ని పత్రికల్లో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని ప్రాముఖ్యంగా వ్రాస్తాడు. అది ఆశీర్వాదము యొక్కయు ప్రార్థన యొక్కయు ఒక మాటగా మనకు కనబడుతుంది. అలాగే పౌలు యొక్క అనుచరులు కృప సమాధానము గలవారై కనిపించటానికి అతడు ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే తనతో పాటు ఉన్న అనుచరులు కూడా కృపా సమాధానములు కలవారుగా జీవించాలి, వారి కనబడాలి, వారు అడుగులు ముందుకు వేయాలి. ఆ ఆలోచనతోనే ముఖ్యంగా పౌలు ఆశపడుతూ ఈ మాటలు వారికి వ్రాస్తున్నాడు. ఇకపోతే 2వ సమాధానాన్ని గురించి మనం నేర్చుకుంటే దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసము ద్వారా నీతీకరింపబడిన ఒకనికి దేవునితో సమాధానమున్నది. ఎందుకంటే నీతీకరణ అనేది విశ్వాసము ద్వారా జరగాలి. ఎవరైతే విశ్వాసము ద్వారా నీతీకరించబడతారో అట్టి వ్యక్తికి దేవునితో సమాధానం ఉంది. ఎవరైతే విశ్వాసము ద్వారా నీతీకరింపబడరో వారికి దేవునితో సమాధానము లేనే లేదు. అలాగే దీనికి మానవుని యొక్క ఏ విధమైన యోగ్యతలు కారణము కానే కాదు.
ఎందుకంటే నీతీకరణ జరగటానికి మన డబ్బు, మన అంతస్తు, మన హోదాయో, మన అందచందాలో, మన కులగోత్రాలో, మన పలుకుబడో, మనకున్నటువంటి ఏది దీనికి ప్రామాణికమైనది కాదు. యహ సంబంధమైన ఏ యోగ్యత మూలంగా ఒక మనుష్యుడు నీతీకరింపబడచాలడో ఇందులో దేవునికే భాగముంది. మానవునికి ఒక సమాధానము రావాలంటే కారకుడు దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. డబ్బులో సమాధానము లేదు, ఈ లోకములో పదవుల్లో సమాధానము లేదు, అందచందాల్లో సమాధానము లేదు, నీకున్న తలాంతుల్లో సమాధానము లేదు, నీకున్న గొప్ప స్థితిగతుల్లో సమాధానము లేదు. ఈ ప్రపంచంలో మానవునికి ఉన్న దేనిలో సమాధానము దొరకదు. మా సమాధానం అనేది ఎక్కడి నుంచి రావాలంటే అది దేవుని యొద్ద నుండి మాత్రమే మానవునికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా దేవుని సమాధానము, పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునితో సమాధానము పొందిన ఒక విశ్వాసి యొక్క హృదయ స్థితి ఎలాగుండాలో మనకు ప్రాముఖ్యంగా ఈ వాక్యము నేర్పిస్తూ ఉందన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉంటుంది. హల్లెలూయా. హృదయ స్థితి ఎలాగుండాలో ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. మనము దేవుని యొక్క శత్రువులమును, మరణ భీతితో జీవించేవారై ఉండేవాళ్ళు ఒకప్పుడు. దేవునికి శత్రువులం. ఎలా శత్రువులమయ్యాం? పాపము దేవుడు ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపము ఆయనకు నప్పదు. మనం పాపులంగా జీవిస్తున్నప్పుడు ఆ దేవునికి మనం శత్రువులుగా జీవిస్తున్నామని అర్థం అన్నమాట. అయితే నీతీకరింపబడిన అనంతరం, అనగా యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. అలాగే మనము నీతీకరింపబడిన అనంతరము దైవ సమాధానము మన హృదయములలోనికి రావటం జరిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దూరంగా ఉన్నవారు, ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైతే నీతీకరింపబడ్డామో, విశ్వాసము ద్వారా ఎప్పుడైతే నీతీకరింపబడ్డామో, యేసు రక్తము ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో, ఆ మరుక్షణమందు ఈ హృదయములోనికి దేవుని యొక్క సమాధానము దిగి రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సమాధానపరమైన ఒక స్థితి మనకు కలిగిందన్నమాట. న్యూ స్టాండింగ్ అన్నాడు ఒక ఆయన. కొత్తగా ప్రాముఖ్యంగా ఆయనతో నిలబడటం అన్నమాట. అలాగే అది మాత్రమే కాకుండా ఆయన మనల్ని రక్షించననే జ్ఞానముతో పాటు మన అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయము చేయుటకు శక్తిమంతుడనే ఒక అవగాహన, ఆ జ్ఞానము చేత సకల విధమైన భారమును ఆయన మోసుకొని సమాధానముగా మనం జీవించుటకున్న అవకాశమును ఆయన ద్వారా మనము పొందుకున్నాం అనే ఒక నిశ్చయత కూడా ఈ సమాధానం మూలంగా లభ్యమైంది. దేవునికి స్తోత్రం. ఇలా అన్ని శోధనలోను పరిస్థితుల్లోనూ కలవరపడకుండా జీవించటానికి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును. 4వ విషయానికి వెళదాం. 4వదిగా భూమి మీద దేవుని సమాధానము. భూమి మీద సమాధానం లేకపోతే దేవుని సమాధానం, పీస్ ఆన్ ఎర్త్. ఇక్కడే మనం కాసేపు ఈరోజు ధ్యానం చేయాల్సి అందుకే 13 త్వరితగతిన చెప్పుకుంటూ వచ్చాను. 4గా విభజించి నేర్చుకుంటున్నాం. ఇక్కడే కాసేపు మనం ఆగి నేర్చుకోవాలి. నేడు భూమి మీద సమాధానము లేదు.
నేడు భూమి మీద స్వస్థత లేదు. సమాధానమును కలగజేసే ఏ విధమైనవి భూమి మీద మనకు కనిపించుటలేదు. ఒక్క మాట చెప్తాను, నేను ఈ ప్రసంగం చేసేది 2015 నవంబర్ నెల 15వ తారీఖు చెప్తున్నాను. గత దినం అనగా 14 నవంబర్ 14 దిగ్భ్రాంతి కలిగించే వార్త ప్రపంచ యావత్తు దావానంలో వ్యాపించింది. ప్యారిస్లో జరిగిన దుర్ఘటన ప్రపంచ దేశాలను ఒక కుదుపు కుదిపింది. అనేక మంది రక్తపు మడుగులో పడిపోయారు. ఏరులై పారింది రక్తం అక్కడ. అనేక ప్రాంతాలలో ప్రజానికం భయముతో భీతిల్లి పోతున్న కాలం ఇది. భూలోకమా, ఈ భూమి మీద ఎందుకు నేడు సమాధానం కరువవుతుంది? ఎందుకు అన్యాయాలు పెరుగుతున్నాయి? ఎందుకు అక్రమాలు పెరుగుతున్నాయి? ఎందుకు మోసాలు పెరుగుతున్నాయి? సమాధానము లేనివాడు ఏ విధమైన సమాధానము వాగ్దానము చేయగలడు? ఈనాడు చాలా మంది సమాధానమును వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం చేసేవాడికే సమాధానము లేదు. సమాధానము లేనివాడు సమాధానమును ప్రపంచానికి ఏ విధంగా వాగ్దానము చేయగలడు? అయితే నా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. ముళ్ళ మధ్య తామర వలె ప్రపంచములో క్రైస్తవ బిడ్డలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. మన చుట్టూ అనేక ముళ్ళ లాంటి పరిస్థితులు ఉన్నాయి, ముళ్ళ లాంటి స్థితిగతులు ఉన్నాయి, ముళ్ళ లాంటి మనుష్యులు ఉన్నారు. ఇటువంటి వారి మధ్య, ఇటువంటి వాటి మధ్య, ఇటువంటి పరిస్థితుల మధ్య ఒక తామర వలె జీవించటానికి ఈ మహాదేవుడు దేవుని ప్రజలకు అనుగ్రహించిన కృపకై నేను నా దేవుని స్తుతిస్తున్నాను. నా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఇది దుష్టలోకం. ఇది దుష్టునిచ్చే ఏలుబడి చేయుచున్న లోకం. ఇది దుష్టుడైన సాతానుడు ఈ ప్రపంచం యొక్క అధికార చక్రమును త్రిప్పుచూ ఉన్నాడు. వాడికి ఇచ్చవచ్చినట్లుగా, వాడికి సమయం కొద్దిగా ఉందని గుర్తెరిగిన వాడు ఈ ప్రపంచం యొక్క అధికార చక్రమును చేతబుచ్చుకొని ఈ ప్రపంచాన్ని దుష్టత్వములోనికి నడిపిస్తూ ఉన్న కాలమిది. శిష్యులు, యేసు ప్రభు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. వారు అత్తరిని గురిగా పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉండగా ఆ నీళ్లు ఆ దోణిలోనికి చేర్చి వారిని ముంచి వేయటానికి చూసిన వాడు వీడు. వాళ్ళందరినీ చంపటానికి చూసిన వాడు. ఈ లోకమును పలుమార్లు నాశనం చేయటానికి జలప్రలయము, కరువుల ద్వారా, వివిధ తెగుళ్ల ద్వారా, అంటువ్యాధుల ద్వారా ఈ మధ్య కాలములో మన ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రములో, ఇంకా అక్కడక్కడ ఇతర రాష్ట్రాలలో డెంగీ జ్వరమని, టైఫాయిడ్ జ్వరమని, మలేరియా జ్వరమని, వైరల్ ఫీవర్ అని వివిధ జ్వరముల చేత ప్రజలు అతలాకుతలమైపోయారు. అనేక మంది మరణించారు. అనేక కుటుంబాల్లో విషాదము చోటు చేసుకుంది. అదే రీతిగా సాతానుడు యుద్ధముల ద్వారాను, అలాగే భయంకరమైన రోగములు మొదలగు అలలను బలంగా రప్పించి మానవ జాతిని ముంచివేయటానికి వాడు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ శ్రోతలారా, నా మాటలు వినేవారులారా, నిన్ను ముంచివేయటానికి, నిన్ను నాశనం చేయటానికి, నిన్ను భూమి మీద లేకుండా చేయటానికి, నిర్మూలించటానికి సాతానుడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని సమాధానమును పొందిన దేవుని ప్రజల యొక్క దోణిలో క్రీస్తు ఉన్నందున ఎన్ని అలలు ఎగసి పడినా, ఎన్ని
చెప్తున్నా,